खाड़े विच डांग खड़ के वो खाड़े विच डांग खड़ के उते हो गई लड़ाई भारी। अर्जन वैली ने हो अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। छवियां कहते खड़क पिया कर पाना भी साना वांगू जट पेड़ दे ओ साना वांगू जट पेड़ दे सखी सुख ना दसे भगवाना। लीरो लीरो हो जाऊंगी ओ लीरो लीरो हो जाऊंगी कहते बचनों दी फुलकारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। कुंडियां दा सिंह फस गया भी कोई नितरू बड़े में खानी। धरती दा खून डुलिया भी जिमें तिड़के करे जो पानी। ओ शेरा वांगू यार खड़ के ओ शेरा वांगू यार खड़ के वैली नाल सिजना दे यारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। चारे पासे रौला पै गया हो चारे पासे रौला पै गया जदों मारिया गंडासा हथ जोड़ के हो जदों मारिया गंडासा हथ जोड़ के हो चारे पासे रौला पै गया जदों मारिया गंडासा हथ जोड़ के। खून दे तराले चलदे थल्ले सुट ले हथौड़ा रू मरोड़ के। शेर जी का रोब जट दा शेर जी का रोब जट दा भी थल्ले रखदा पुलिस सरकारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। हो खाड़े विच डांग खड़ के हो खाड़े विच डांग खड़ के उते हो गई लड़ाई भारी। अर्जन वैली ने हो अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। टकुआ गंडासा छवियां टकुए गंडासा छवियां कहते खड़क पिया कर पाना भी साना वांगू जट पेड़ दे ओ साना वांगू जट पेड़ दे सखी सुख ना दसे भगवाना। लीरो लीरो हो जाऊंगी ओ लीरो लीरो हो जाऊंगी कहते बचनों दी फुलकारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। अर्जन वैली ने हो पैर जोड़ के गंडासी मारी। कुंडियां दा सिंह फस गया भी कोई नितरू बड़े में खानी। धरती दा खून डुलिया भी जिमें तिड़के करे जो पानी। ओ शेरा वांगू यार खड़ के యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అండెం విప్లవ్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా
మై లైఫ్ మై విలేజ్ తరఫున ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని 10వ తరగతిలో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వస్తారో వాళ్ళందరికీ కూడా పారితోషికం ఎంత ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళ మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా 2000 రూపాయలు, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా అదేవిధంగా మొత్తం అందరి విద్యార్థులకు కూడా ఆ విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తారు. ఒక సుద్దాల విలేజ్తో పాటు గుండాల మండల అన్ని గ్రామాలలో కూడా పంచడం జరుగుతుంది. మరి విద్యార్థులు మెరుగుపరుస్తున్నందుకు ఆయా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సుద్దాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కూడా విప్లవరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ విప్లవరెడ్డి గారిని కూడా స్ఫూర్తి తీసుకొని విప్లవరెడ్డి గారికి చేయూతను అందించాలి. ఎవరైతే మన సుద్దాల స్కూల్లో పూర్వ విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు వివిధ ఉన్నతమైన స్థానంలో వివిధ హోదాలో ఉన్న విద్యార్థులందరూ కూడా విప్లవరెడ్డి గారికి సహకరించి మరింత ప్రోత్సాహం ఒక 2000 కాదు, ఒక విద్యార్థి అవసరమైతే విద్యార్థి సంవత్సరం మన సుద్దాల విలేజ్ వరకు అవసరమైతే ఒక 15,000 10,000 ఎంత ఇస్తే సగం మన కాలేజ్ ఫీజు తగ్గుతుంటుంది. అలా మనం ఇంకా చైతన్యించిన అవుతాం. మనం ఒక పాఠశాలకే కాదు ఒక వ్యవస్థకే ఆదర్శంగా నిలుస్తాం. కాబట్టి మన ఈ కార్యక్రమాన్ని మన విద్యార్థులు కూడా శ్రీకారం చుట్టాలి, పెద్దలందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మన పూర్వ విద్యార్థి ఎంప్లాయీ మన బ్యాంక్ ఎంప్లాయీ మన కల్లా ప్రవీణ్ గారు ఉన్నారు, మాట్లాడుతుంది. విప్లవరెడ్డి మళ్ళీ అందరూ కూడా సహకారం ఉంటుంది. విప్లవరెడ్డి అన్న గారికి అట్లనే జెడ్పీహెచ్ సుద్దాల సహకరించినందుకు జెడ్పీహెచ్ సుద్దాల ప్రధానోపాధ్యాయుల గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దీంతోటే కాకుండా మండల స్థాయి, జిల్లా స్థాయి కూడా తీసుకోవాలని మా యొక్క ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేంది, సుద్దాల గ్రామం నుంచి బయటికి పోయిన ఏ రంగంలో ఉన్నా సరే, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఎంప్లాయీలు కావచ్చు, ఇంకేదైనా ఆర్గనైజేషన్లు ఉండవచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరు కలిసికట్టుగా పనిచేసి విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళను ముందంచెలు నడిపేయాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ముందుకు స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన విప్లవరెడ్డి అన్న గారికి కూడా ఊరు నుంచి అందరూ ముందుకొచ్చి ఇలాంటి బహుమతులు ఇంకా ఎన్నో సమర్పించుకోవాలని మన సుద్దాల జెడ్పీహెచ్ సుద్దాలకు మనం తోడ్పాటుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సహాయాన్ని నేనైనా సరే ఎవరైనా సరే ముందుకొచ్చి ఇంకా ముందు తీసుకోవాలని విప్లవరెడ్డి అన్న గారికి, ఎందుకంటే ఇలాంటి ఆలోచన రావడం చాలా ముఖ్యం. ఎవరికైనా వస్తుంది ఆలోచన, కానీ దాన్ని పాటించి ఇన్ని రోజులు నడిపించి ఇంకా పై స్థాయి తీసుకోవాలని ఆయన తపనకు అసలు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అన్న. ఇలా నువ్వు దీన్ని ముందుకు సాగించాలి, మా యొక్క తోడ్పాటు నీకు ఎప్పటికీ ఉంటుంది, నువ్వు ఏనాడు చింత పడద్దు. ఏదన్నా ఉంటే మనకు మన యొక్క అవసరాన్ని కోసం ఏదైనా అడగవచ్చు, కానీ సరైన తోడ్పాటు అందిస్తామన్నా. నేను కూడా ఇప్పటి నుంచి సరే, ఇప్పుడు ఇన్ని రోజుల వరకు అంటే ఏదో బయట ఉన్న ఏదో ఉంది, ఇప్పుడు ఊర్లు ఉంటున్నా కాబట్టి నాకు కూడా అవకాశం సద్వినియోగపరచుకోవాలని ఉంది. నీకు ఎన్నటికీ తోడుంటాం. అదేవిధంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విప్లవన్న. మీ అందరికీ సహకరించిన వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను సైతం భువన భవనకు బావుటానై బయటిలే